Good morning. In today's class, we discuss about an important concept. If two circles touch each other, that means two circles touch each other. Touch each other means they came into contact at only one point. Then the circles are called touching circles. Two circles touching each other. So, in this case, there are two conditions will arise. So, the two circles must be touched externally or internally. Two circles touch externally or internally. So, look at the diagram. First case, two circles touch externally. Externally means బాహ్యంగా. రెండు సర్కిల్స్ బాహ్యంగా టచ్ చేసుకుంటే ఎక్స్టర్నల్గా టచ్ చేసుకుంటే ఇది ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్ అంటే అర్థం ఈ సర్కిల్ సెపరేట్, ఈ సర్కిల్ సెపరేట్ ఉంటుంది, రెండు ఒక పాయింట్ వద్ద టచ్ చేసుకుంటాయి. సో ఇప్పుడు ఇక్కడ ఈ డయాగ్రామ్ చూసినప్పుడు ఇక్కడ ఈ రెండు సర్కిల్స్ ఎలాగున్నాయి, ఎక్స్టర్నల్గా టచ్ చేసుకున్నాయి. ఎక్కడ టచ్ చేసుకున్న ఒక పాయింట్, ఆ పాయింట్ ఏంటిది పి. ఇప్పుడు ఈ మొట్టమొదటి సర్కిల్ యొక్క సెంటర్ C1 అనుకుంటే రెండవ సర్కిల్ యొక్క సెంటర్ C2. ఈ ఫస్ట్ సర్కిల్ యొక్క రేడియస్ ఏంటి R1, ఈ సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ ఏంటి R2. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఈ పాయింట్ కావాలనుకోండి. ఏ పాయింట్ కావాలి, పి అంటే ఏంటి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇఫ్ టూ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ దెన్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. సో రెండు సర్కిల్స్ టచ్ చేసినప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఇక్కడే కాన్సెప్ట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాళ్ళ ప్రాబ్లంలో ఏమని అంటున్నారు, టూ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ అంటున్నారు. టచ్ ఈచ్ అదర్ అన్నప్పుడు రెండు రకాలు ఉంటాయి. ఏంటా రెండు రకాలు, ఒకటేమో అవి ఎక్స్టర్నల్గానే టచ్ చేసుకుంటాయి, లేదా ఇంటర్నల్గానే టచ్ చేసుకుంటాయి. సో మొట్టమొదటి మీరు ఏం చేయాలి, సర్కిల్స్ ఎక్స్టర్నల్గా టచ్ చేసుకుంటాయా ఇంటర్నల్గా టచ్ చేసుకుంటాయా అనేది ముందు మనం కనుక్కోవాలి. సో ఒకవేళ సర్కిల్స్ ఎక్స్టర్నల్గా టచ్ చేసుకున్నాయి అనుకోండి, అప్పుడు కండిషన్ ఏమవుతుంది చూడండి. ఇఫ్ టూ సర్కిల్స్ టచ్ ఎక్స్టర్నల్లీ, ఈ రెండు సర్కిల్స్ కనుక ఎక్స్టర్నల్గా టచ్ చేసుకుంటే దెన్ ఏమవుతుంది, ఈ రెండు సెంటర్ల మధ్య డిస్టెన్స్, ఇది ఈ మొత్తం డిస్టెన్స్ C1 C2 ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్ టు C1 C2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత R1, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత R2. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం డిస్టెన్స్ అంటే ఏంటి, ఈ డిస్టెన్స్ ప్లస్ ఈ డిస్టెన్స్. కాబట్టి C1 C2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. కండిషన్ ఏంటన్నమాట, రెండు సర్కిల్స్ ఎక్స్టర్నల్గా టచ్ చేసుకుంటే C1 C2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, R1 ప్లస్ R2 అవుతుంది. అర్థమవుతుంది ఆ కండిషన్ ఇది. C1 C2 అంటే ఏంటి, రెండు సెంటర్లకి మధ్య డిస్టెన్స్. దీని సెంటర్ ఎంతో కనుక్కుంటారు, దీని సెంటర్ ఎంతో కనుక్కుంటారు. సో ఆ రెండు పాయింట్ల మధ్య డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ కడతారు, ఎంతో కొంత వాల్యూ వస్తుంది. అలాగే ఇక్కడ రేడియస్ R1 ఎంత R2 ఎంత కడతారు, R1 ప్లస్ R2 చేస్తారు. సో ఇందాక మీరు కట్టిన డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఇప్పుడు R1 ప్లస్ R2 సేమ్ అయింది అనుకోండి, అప్పుడు మాత్రమే those two circles touch each other externally అని రాయగలుగుతాం. సపోజ్ ఈ కేసుని మీరు గమనించండి, ఇందులో ఒక సర్కిల్, ఇది ఫస్ట్ సర్కిల్, ఈ లోపల ఉన్నది రెండో సర్కిల్. ఇక్కడ ఏమైంది, వన్ సర్కిల్ ఈజ్ కంప్లీట్లీ ఇన్సైడ్ ద అనదర్ సర్కిల్. కాబట్టి దీన్ని ఏమంటారంటే టూ సర్కిల్స్ టచ్ ఇంటర్నల్లీ అంటారు. దిస్ ఈజ్ ఎక్స్టర్నల్లీ అండ్ దిస్ ఈజ్ ఇంటర్నల్లీ. ఇక్కడ రెండు సర్కిల్స్ ఇంటర్నల్గా టచ్ చేసుకున్నాయి. ఇంటర్నల్గా టచ్ చేసుకుంటే డయాగ్రామ్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ బిగ్ సర్కిల్ ఉంది కదా, పెద్ద సర్కిల్ యొక్క సెంటర్ ఇది C1, అలాగే ఈ స్మాల్ సర్కిల్ యొక్క సెంటర్ ఏంటిది C2. ఇప్పుడు ఈ పెద్ద సర్కిల్ యొక్క రేడియస్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ రేడియస్ R1, బట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టాం. అలాగే చిన్న సెంటర్ యొక్క రేడియస్ ఏంటి, చిన్న సర్కిల్ యొక్క రేడియస్ ఏంటంటే C2 నుంచి ఇక్కడ వరకు. సో ఈ పార్ట్ని R2తో మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇఫ్ టూ సర్కిల్స్, ఇక్కడ ఏమవుతుందో చూడండి, ఇఫ్ టూ సర్కిల్స్ టచ్ ఇంటర్నల్లీ, ఇక్కడ రెండు సర్కిల్స్ కనుక టచ్ ఇంటర్నల్లీ అయింది అనుకోండి, దాని ఇప్పుడు కండిషన్ ఏమవుతుంది అంటే ఇలా చూడండి, C1 C2 అంటే ఈ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి, క్లియర్గా చెప్పొచ్చు మీరు. C1 C2 అంటే రెండింటి మధ్యన డిస్టెన్స్ ఇది ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ గల మొత్తం డిస్టెన్స్ లోంచి ఇక్కడ నుంచి ఇక్కడ కూడా డిస్టెన్స్ తీస్తే వచ్చేది కదా. అందువల్ల ఈ డిస్టెన్స్ కావాలి. ఈ డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొలిసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా తీసేస్తే వచ్చేస్తుంది.
కాబట్టి ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ నథింగ్ బట్ ఎంత తెలుసు మీకు r1, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి గల డిస్టెన్స్ ఎంత r2. సో కాబట్టి r1 మైనస్ r2. సో c1 c2 ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఫార్ములా r1 మైనస్ r2 మాడ్యులస్ చేసుకుంటాం ఇక్కడ, ఎందుకంటే డిస్టెన్స్ ఎప్పుడు నెగిటివ్లో ఉండదు. సో మాడ్ r1 మైనస్ r2. ఓకే, కాబట్టి c1 c2 ఈజ్ ఈక్వల్ టు r1 మైనస్ r2. కాబట్టి ఒకవేళ ఇక్కడ కండిషన్ బట్టి మీరు ఏంటంటే రెండు సర్కిల్స్ ఇంటర్నల్గా టచ్ చేసుకుంటున్నాయా ఎక్స్టర్నల్గా టచ్ చేసుకుంటున్నాయా అనేది దేన్ని బట్టి చెప్పగలుగుతారు అని అంటే ఈ కండిషన్స్ని బట్టి చెప్పగలుగుతారు. కాబట్టి రెండు సర్కిల్స్ ఎక్స్టర్నల్గా కనుక టచ్ చేసుకుంటే కండిషన్ ఏమవుతుంది, డిస్టెన్స్ బిట్వీన్ దేర్ సెంటర్స్ c1 c2 మస్ట్ బి ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ దేర్ రేడి అంటే r1 ప్లస్ r2. అదే రెండు సర్కిల్స్ కనుక ఇంటర్నల్గా టచ్ చేసుకుంటే కండిషన్ ఏమవుతుంది, డిస్టెన్స్ బిట్వీన్ దేర్ సెంటర్ c1 c2 డిస్టెన్స్ బిట్వీన్ దేర్ సెంటర్ c1 c2 ఈజ్ ఈక్వల్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ రేడి, అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ రేడి. అర్థమవుతుందా, రేడి ఆ రెండింటి రేడియస్ల మధ్య డిఫరెన్స్ c1 c2 సేమ్ అవుతే అటువంటి దాన్ని ఏమని అంటాము అని అంటే సర్కిల్స్ టచ్ ఇంటర్నల్. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ కండిషన్స్. సో రెండు సర్కిల్స్ ఎక్స్టర్నల్గా టచ్ చేసుకుంటే c1 c2 ఈక్వల్ టు r1 ప్లస్ r2, ఇంటర్నల్గా టచ్ చేసుకుంటే c1 c2 ఈజ్ ఈక్వల్ టు r1 మైనస్ r2. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కట్టాలనుకోండి, ఏమవుతుంది ఇప్పుడు ద పాయింట్ P ఈ టచ్ ఈచ్ అదర్ ఇక్కడ P. కాబట్టి ద పాయింట్ ఇక్కడ ఎక్స్టర్నల్గా అయితే ఏమవుతుంది, ఇక్కడ ద పాయింట్ P డివైడ్స్ ద లైన్. ఇప్పుడు ఈ పాయింట్ దేని డివైడ్ చేస్తుంది, ఈ లైన్ని. ఏ లైన్ ఇది, లైన్ జాయినింగ్ దేర్ సెంటర్స్, లైన్ జాయినింగ్ దేర్ సెంటర్స్ ఏంటవి c1 c2ని అనే లైన్ని పాయింట్ P డివైడ్స్ ద లైన్ జాయినింగ్ దేర్ సెంటర్ c1 c2 జాయిన్ చేసే లైన్ ఈ పాయింట్ ఎక్కడ డివైడ్ చేస్తుంది. డివైడ్ చేయబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ r1, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ r2. కాబట్టి ఏ రేషియోలో డివైడ్స్ ద లైన్ జాయినింగ్ దేర్ సెంటర్ c1 c2 ఇంటర్నల్లీ లోపల ఉంది. ఎందుకు చూడండి, c1 c2 లైన్కి లోపల ఉంది, మధ్యలో ఉంది. c1 పాయింట్ c2 పాయింట్ బయట ఉంది. కాబట్టి లోపల c1 c2కి మధ్యలో ఉంది. కాబట్టి మధ్యన అంటే బిట్వీన్ కరెక్ట్గా మధ్యన కాదు, ఈ రెండు పాయింట్లకి మధ్యలో ఈ పాయింట్ ఉంది. కాబట్టి ఇంటర్నల్లీ అని అంటారు. సపోజ్ c1 c2 కలిపి లైన్కి బయట ఉందనుకోండి, దాన్ని ఎక్స్టర్నల్లీ అంటారు. కానీ ఇక్కడ P ఎక్కడ ఉంది, c1 c2కి మధ్యలో ఉంది, అంటే ఆ రెండు పాయింట్లకి మధ్యలో ఎక్కడో చోట ఉంది ఈ పాయింట్ P. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఇంటర్నల్లీ. ద పాయింట్ P డివైడ్స్ ద లైన్ జాయినింగ్ దేర్ సెంటర్ c1 c2 ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది ఇన్ ద రేషియో ఆఫ్, ఏ రేషియోలో డివైడ్ చేస్తూ ఉంది, r1:r2. ఎందుకు, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ r1, ఇక్కడ నుంచి r2 డిస్టెన్స్. కాబట్టి ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, ఇన్ ద రేషియో ఆఫ్ r1:r2. కాబట్టి సో మనం ఇంటర్నల్గా డివైడ్ చేసి రేషియో కంటే ఆ పాయింట్ వస్తుంది. అర్థమైందా, దానికి ఫార్ములా ఉంది కదా, mx2 r1 r2 ఏమో mn అవుతాయి, c1 c2లో x1 y1 x2 y2 అవుతాయి. ఇంటర్నల్లీ అంటే ఫార్ములా మీకు తెలుసు, mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n కామా my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. ఇది 10th క్లాస్లో చేస్తారు, ఇంటర్లో చేస్తారు. అది ఆ ఫార్ములా యూజ్ చేస్తే డైరెక్ట్ P ఎంత అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత అనేది మీకు వచ్చేస్తుంది. అర్థమైందా. మరి ఈ కేసులో ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఏమవుతుంది, ద పాయింట్ P ఈ పాయింట్ P డివైడ్స్ ద లైన్ c1 c2. అంటే ఇదే, దీన్ని P ఎక్కడ ఉంది, c1 c2కి లోపల లేదు, లోపల ఉంటే ఇంటర్నల్లీ, లోపల లేదు, లోపల అంటే ఇక్కడ కానీ ఇలా ఇక్కడ లేదు, అదైతే అక్కడ ఉంది, అలాగే లోపల ఉంది. కాబట్టి ఇంటర్నల్లీ అయింది. ఇక్కడ పాయింట్ ఎక్కడ ఉంది, P అనే పాయింట్ ఈ c1 c2కి లోపల లేదు, బయటకు ఉంది. సో దీన్ని ఏమంటారంటే ఎక్స్టర్నల్లీ. ఎలాగే, కాబట్టి ఇక్కడ ద పాయింట్ P డివైడ్స్, ఇక్కడ P డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ c1 c2 ఎలాగా ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది ఇన్ ద రేషియో ఆఫ్
R1:R2 ఎక్స్టర్నల్. ఇది ఇంటర్నల్. ఇంటర్నల్ అన్నప్పుడు ఫార్ములాలో ప్లస్లు వస్తాయి. ఎక్స్టర్నల్ అన్నప్పుడు ఇక్కడ అంటే mx2 + nx1/m+n అలాగ అవుతుంది. ఇక్కడ mx2 - nx1/m - n అలా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పాయింట్ P ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తాం. ఇక్కడ పాయింట్ P C1 C2 కి లోపల ఉంది, ఇంటర్నల్ గా ఉంది. ఇక్కడ పాయింట్ P C1 C2 కి ఎక్స్టర్నల్ గా ఉంది. ఎక్స్టర్నల్ గా ఎంత దూరంలో ఉంది? C1 నుంచి ఏమో R1 దూరంలో ఉంది, C2 నుంచి ఏమో R2 దూరంలో ఉంది. కాబట్టి ఈ పాయింట్ P C1 C2 ని డివైడ్ చేసే లైన్ ని, C1 C2 ని జాయిన్ చేసే లైన్ ని ఏ రేషియోలో? R1:R2 రేషియోలో ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తుంది అంటాం. ఇది ఇంటర్నల్ గా డివైడ్ చేస్తుంది. అర్థమైందా? సో ఇది కాబట్టి చూడండి, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ కండిషన్ ఫర్ 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ అన్నప్పుడు మొట్టమొదటి ప్రశ్న, 2 సర్కిల్స్ టచ్ అయ్యి అనగానే మీకు వెంటనే రావాల్సిన ప్రశ్న ఏంటి అని అంటే, 2 సర్కిల్స్ ఆర్ టచ్ ఈచ్ అదర్, దెన్ హౌ దే టచ్ ఈచ్ అదర్, ఈజ్ ఇట్ ఎక్స్టర్నల్లీ ఆర్ ఇంటర్నల్? ఈ క్వశ్చన్ రావాలి. 2 సర్కిల్స్ టచ్ చేసుకున్నాయి అని అంటే అవి ఎక్స్టర్నల్ గానా ఇంటర్నల్ గానా? మీకు పరీక్షలో 2 సర్కిల్స్ ఇచ్చి షో దట్ దీస్ 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ అండ్ ఫైండ్ దేర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాడు. అంటే ఇవి 2 టచ్ చేసుకుంటున్నాయని చూపి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కట్టమంటాడు. కాబట్టి అప్పుడు మీరు ఏం చేయాలి? 2 సర్కిల్స్ యొక్క సెంటర్లు కట్టుకుని, రేడియస్లు కట్టుకుని, దాన్ని బట్టి అసలు ముందు అవి ఎక్స్టర్నల్గా టచ్ చేస్తాయా ఇంటర్నల్గా టచ్ చేస్తాయా అన్నది మనం కనుక్కొని, ఒకవేళ 2 సర్కిల్స్ కనుక ఎక్స్టర్నల్గా టచ్ చేసుకుంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎలాగుంటుంది? ఇంటర్నల్గా ఉంటుంది. R1:R2 రేషియోలో ఇంటర్నల్గా కట్టాలి. ఒకవేళ సర్కిల్స్ ఇంటర్నల్గా టచ్ చేసుకుంటాయని వస్తే ఎక్స్టర్నల్గా కట్టాలి. అర్థమైందా? ఇది కాన్సెప్ట్. సో వెరీ 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 క్రూషియల్ కాన్సెప్ట్. బేస్డ్ ఆన్ దిస్ కాన్సెప్ట్ ఓన్లీ టుడేస్ క్లాస్ డిపెండ్స్. ఇవాళ క్లాస్ అంతా కూడా ఈ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఐ థింక్ దిస్ ఈజ్ ద లాస్ట్ కాన్సెప్ట్ for this system of circles also. So you have to clearly understand this topic and note down clearly in your notes. First ఈ కండిషన్ రాసుకోండి, దాని తర్వాత ఈ కండిషన్ రాసుకోండి. ఈ కండిషన్స్ క్లియర్గా రాసుకోండి. బోర్డు మీద నేను క్లియర్గా రాశాను. పాజ్ చేసుకుని వీడియో అవసరమైతే కాన్సెప్ట్ అర్థం అవడానికి ఇంకొకసారి ఈ వీడియోని ఇక్కడ వరకు మళ్ళీ ఒకసారి 2 సార్లు చూసి తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే లెక్కలు చూడండి. ఈ కాన్సెప్ట్ అర్థమైతేనే ఇప్పుడు మనం చేయబోయే లెక్కలు మీకు చాలా ఫింగర్ టిప్స్ మీద ఈజీగా చేసేయగలుగుతారు. వన్స్ ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వకపోతే ప్రాబ్లమ్స్ అంత అర్థమవుతాయని నేను భావించట్లేదు. అర్థం చేసుకోండి. ఓకే, జాగ్రత్తగా ఎక్కించుకోండి. సో ఈ సమ్ చూడండి. షో దట్ ద సర్కిల్స్ 2 సర్కిల్స్ ఇచ్చారు. s identicals to x² + y² - 2x - 4y - 20 = 0 and x² + y² + 6x + 2y - 90 = 0. ఇలా 2 సర్కిల్స్ ఇచ్చారు. టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీ, ఫైండ్ దేర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్. మీరు విషయం అర్థం చేసుకోండి. ఈ లెక్కలో మనం ఏమడుగుతున్నారు? 2 సర్కిల్స్ ఇచ్చారు. ఇచ్చి 3 క్వశ్చన్లు అడుగుతున్నారు. మొట్టమొదటి క్వశ్చన్, ఆ 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీ. ఇంకా స్పష్టంగా చెప్పాడు ఇంటర్నల్గా టచ్ చేసుకుంటాయని చూపించమని. టచ్ ఈచ్ అదర్ అని అంటే అది ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అని మనం చెప్పాల్సి వస్తుంది. సో ఇంటర్నల్గా టచ్ చేసుకుంటుందని చూపించమంటున్నాడు. సో ఇంటర్నల్ అని చూపించాలి. సో ముందు అది చేద్దాం. అది చేశాక అప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎలాగా అనేది ఆలోచిద్దాం. ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చాక ట్యాంజెంట్ ఎలాగా అనేది చూద్దాం. సో ఇప్పుడు మనం వరుసగా చూద్దాం. ముందు ఇచ్చిన 2 సర్కిల్స్ తీసుకున్నామండి. ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఎంత అవుతుంది? -g - f. 2g ఎంత? -2. g = -1 కాబట్టి -g కాబట్టి 1. 2f = -4. f = -2. -f కాబట్టి ఫార్ములా 2. అలాగే దీని యొక్క రేడియస్ చూసుకుంటే g² అంటే 1² + f² అంటే 2² 4 మైనస్ ఈ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది 20 = 25 కాబట్టి 5 అయింది. అలాగే సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ చూడండి.
ఇది మైనస్ జీ, 2g ఈక్వల్ టు 6, g ఈక్వల్ టు 3, మైనస్ g కాబట్టి మైనస్ 3, 2g ఈక్వల్ టు 2, 2f ఈక్వల్ టు 2, f ఈక్వల్ టు 1, మైనస్ f కాబట్టి మైనస్ 1. రేడియస్ ఏంటి దీనికి? సెకండ్ సర్కిల్ రేడియస్ ఏంటి? r2 ఈజ్ ఈక్వల్ టు g స్క్వేర్, అంటే దీని యొక్క స్క్వేర్ 9 ప్లస్ f స్క్వేర్ అంటే ప్లస్ 1 మైనస్ c అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 90. సో 10 ప్లస్ 90 100, రూట్ 100 అంటే ఎంత? వాల్యూ 10. సో r1 వాల్యూ 5, r2 వాల్యూ 10. ఇక్కడ నౌ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంటర్నల్ గా టచ్ చేయాలి. ఇక్కడ సెకండ్ కండిషన్ ఎంత చెప్పిన దాంట్లో సెకండ్ కండిషన్, రెండు సర్కిల్స్ ఇంటర్నల్ గా టచ్ చేసుకుంటే ఏం అవ్వాలి? డిస్టెన్స్ బిట్వీన్ దేర్ సెంటర్ c1 c2 మస్ట్ బి ఈక్వల్స్ టు r1 మైనస్ r2, మాడ్యులస్ ఆఫ్ r1 మైనస్ r2 ఆర్ r2 మైనస్ r1 ఎనీథింగ్, అబ్సల్యూట్ డిఫరెన్స్ కాబట్టి ప్రాబ్లం లేదు. సో c1 c2 కట్టాం. c1 c2 అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ సెంటర్స్, రెండు పాయింట్ల మధ్య డిస్టెన్స్, ఇదొక పాయింట్ ఇదొక పాయింట్. సో ఇది x1 ఇది y1, ఇది x2 ఇది y2. ఫార్ములా రూట్ ఆఫ్ x1 మైనస్ x2, దట్ మీన్స్ 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2, y1 2 మైనస్ y2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1, 2 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 ప్లస్ 3 అంటే 4, 4 స్క్వేర్ అంటే ఎంత? 16, 2 ప్లస్ 1 ఎంత? 3, 3 స్క్వేర్ అంటే ఎంత? 9. సో రూట్ ఆఫ్ 16 ప్లస్ 9 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 5. సో డిస్టెన్స్ బిట్వీన్ దేర్ సెంటర్స్ ఎంత అనేది వచ్చేసింది. నౌ c1 c2 ఈజ్ ఈక్వల్ టు r1 మైనస్ r2 చేసాం అనుకోండి. r1 మైనస్ r2 డిఫరెన్స్, r1 నుంచి r2 తీసేయండి, మాడ్యులస్ ఆఫ్ వేసుకోవచ్చు. అప్పుడు ఇదేమవుతుంది? c1 c2 ఎంప్లాయిస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 10, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్ టు 5. దేర్ఫోర్ ద టూ సైడ్స్ సేమ్ వచ్చేసింది. 5 మైనస్ 10 మైనస్ 5 మాడ్యులస్ వల్ల అలాగా 5. అర్థమవుతుందా? ఎందుకంటే రేడియస్ డిస్టెన్స్ ఎప్పుడు కూడా నెగిటివ్లో ఉండవు. సో దేర్ఫోర్ ద సర్కిల్స్ టచ్ ఇంటర్నల్లీ. c1 c2 కూడా r1 మైనస్ r2 అయింది కాబట్టి ద సర్కిల్స్ టచ్ ఇంటర్నల్లీ. ఒక ఇది అయిపోయింది అంతే కదా, ఇంటర్నల్లీ ప్రూవ్ చేస్తే. ఇప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మీకు ఇందాకే చెప్పాను, రెండు సర్కిల్స్ ఇంటర్నల్గా టచ్ చేసుకుంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎలా ఉంటుంది? ఎక్స్టర్నల్గా ఉంటుంది. రెండు సర్కిల్స్ ఎక్స్టర్నల్గా టచ్ చేసుకుంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇంటర్నల్గా ఉంటుంది. కాబట్టి నౌ the point of contact P divides c1 c2 in the ratio of r1 is to r2. r1 is to r2 అంటే ఏంటి? 5 is to 10 అంటే 1 is to 2, 5 is to 10 అంటే ఏంటి? 1 is to 2. In the ratio of r1 is to 2 ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తారు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇదేమో m1, ఇదేమో m2, లేదా m ఇది n. మీరు ఎలా అనుకోవడం వల్ల ఇది m ఇది n, ఇది x1 y1, ఇది x2 y2. నౌ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎంతో కట్టేస్తున్నాం. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏంటో? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ P ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఫార్ములా mx2, m అంటే 1 ఇంటూ x2 అంటే ఇది x1 y1, మీకు ఇది x1 ఇది y1, ఇది x2 ఇది y2. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. mx2, m అంటే 1, ఇది m ఇది n. mx2 ఎంత? -3. తర్వాత ఎక్స్టర్నల్లీ కాబట్టి మైనస్ mx2 మైనస్ nx1, n అంటే ఎంత? 2, x1 అంటే ఎంత? 1. సో 2 into 1 by m minus n, nothing but 1 minus 2, comma next m 1 into y2 అంటే minus 1 minus n అంటే 2 into y1 అంటే 2 by m minus n 1 minus 2 అంతే. ఈ ఒక్క స్టెప్ వేస్తే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చేసింది డైరెక్ట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటవుతుంది? -3 - 2 by -1 -1 -4 by -1. ఇది నథింగ్ బట్ -3 - 2 -5 by -1, నథింగ్ బట్ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. 5/1 అంటే 5. అలాగే ఇది కూడా 5/1 అంటే 5.
సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత అనేది వచ్చేసింది. ఏంటి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్? P 5,5. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చేసింది. సో రెండో క్వశ్చన్ కూడా పూర్తి అయిపోయింది. అయితే లెక్క ఇంకా అవ్వలేదు. ఇంకొకటి కూడా అడుగుతున్నారు ఇక్కడ. ఏం అడుగుతున్నారు? ఇంకొకటి ఈక్వేషన్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్. మీకు ఇప్పుడే ఇందాకే మీకు మొన్న కాన్సెప్ట్లో చెప్పాను. రెండు సర్కిల్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటే కామన్ కార్డే రాడికల్ యాక్సిస్ కామన్ కార్డ్. అలాగే రెండు సర్కిల్స్ టచ్ చేసుకుంటే కామన్ ట్యాంజెంట్ రాడికల్ యాక్సిసే కామన్ ట్యాంజెంట్. కాబట్టి కామన్ ట్యాంజెంట్ of the two given circles is nothing but ఏంటంటే radical axis of 1 and 2. Therefore L identical to S minus S dash equal to 0 is equal to S minus S dash. అంటే ఇందులో తీసేయండి. x square y square క్యాన్సిల్ అయిపోతాయి. -2x -6x -8x -4y -2y -6y -20 plus 90 -20 plus 90 అంటే ఎంత అవుతుంది? +70 ఈక్వల్ టు 0. ఎంప్లాయీస్ అన్నింటిలోని 2 పోతుంది. -2తో డివైడ్ చేసేస్తే 4x + 3y -35 ఈక్వల్ టు 0. అన్నింటిని మైనస్తో మల్టిప్లై అయింది. 2తో డివైడ్ అయింది. 2తో డివైడ్ చేసేస్తే 4, ఇది 3, ఇది 35. సో కామన్ ట్యాంజెంట్ ఎంత వచ్చింది అంటే 4x + 3y - 35. 4x + 3y - 35 ఈక్వల్ టు 0. ఇది కామన్ ట్యాంజెంట్. అర్థమైందండి? ఇది సమ్ ఈ రకంగా చేయాలి. కాబట్టి ఇక్కడ ఈ సమ్ ఏంటంటే రెండు సర్కిల్స్ ఇంటర్నల్ గా టచ్ చేసుకుంటున్నాయని చూపించమన్నాడు. ఇంటర్నల్ గా అంటే C1 C2 ఈక్వల్ టు R1 - R2 అని చూపించాలి. అది ఫస్ట్ స్టెప్. దాని ప్రకారంగా మొదటి సర్కిల్ C1 ఎంత R1 ఎంత కట్టాం, రెండో సర్కిల్ C1 ఎంత R2 ఎంత కట్టాం, తర్వాత C1 C2 రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత కట్టుకున్నాం, R1 - R2 చేసాం, C1 C2కి ఈక్వల్ అయింది. కాబట్టి సర్కిల్స్ టచ్ ఇంటర్నల్లీ. ఇప్పుడు రెండో క్వశ్చన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఎప్పుడైనా సరే రెండు సర్కిల్స్ ఇంటర్నల్గా టచ్ చేసుకుంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎలా ఉంటుంది? ఎక్స్టర్నల్గా ఉంటుంది. సో ఎక్స్టర్నల్గా ఉన్న ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ P ఈ C1 C2ని కలిపి లైన్ని ఎక్స్టర్నల్గా ఏ రేషియోలో డివైడ్ చేస్తే R1:R2. సో R1:R2 అంటే 5:10 కాబట్టి 1:2 అని సింప్లిఫై చేస్తే సో ఎక్స్టర్నల్గా డివైడ్ చేసేది. ఆ పాయింట్ కట్టాలి. P = పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా mx2 - nx1/m - n ఫార్ములా. అందులో m అనేది రేషియో. x1y1 x2y2 ఏంటి? సెంటర్లో x1y1 x2y2. సో అవి తీసుకుని అందులో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత వచ్చింది? 5,5. ఇప్పుడు మళ్ళీ ఏమడుగుతున్నారు? మూడో క్వశ్చన్ ఏమడుగుతున్నారు? కామన్ ట్యాంజెంట్. ఆ క్లియర్గా రెండు సర్కిల్స్ టచ్ చేసుకుంటున్నాయని తెలిసింది. మనకు తెలిసిన కాన్సెప్ట్ ప్రకారంగా రెండు సర్కిల్స్ టచ్ చేసుకుంటే వాటి కామన్ ట్యాంజెంటే రాడికల్ యాక్సిసే కామన్ ట్యాంజెంట్ అవుతుంది. కాబట్టి కామన్ ట్యాంజెంట్ అంటే నథింగ్ బట్ రాడికల్ యాక్సిస్ ఆఫ్ గివెన్ టూ సర్కిల్స్. కాబట్టి ఆ రాడికల్ యాక్సిస్ ఫార్ములా ప్రకారం S - S dash = 0 కట్టాం. సో మనకి అప్పుడు వచ్చింది కామన్ ట్యాంజెంట్ అయింది. మామూలుగా మీరు ఇంకోలా కూడా అడగచ్చు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తెలిసిపోయింది కదా సార్, రెండు సర్కిల్స్ ఉన్నాయి, మరి S1 = 0 అని చెప్పారు ట్యాంజెంట్కి, ఆ ఫార్ములా అప్లై చేయకూడదు. అది చేయొచ్చు. అలా S1 = 0 తీసుకున్నప్పుడు పాయింట్ ఏమో 5,5. ఈ రెండు సర్కిల్స్లో నువ్వు ఏ సర్కిల్ తీసుకున్నా బాధలేదు. నీకు ఏది తీసుకున్నా సేమ్ అదే ఈక్వేషన్ వస్తుంది. అలా కట్టినా కూడా ఇదే ఈక్వేషన్ వస్తుంది. ఓకే ఓకే జాగ్రత్తగా చూడండి, ఎక్కించుకోండి. So this is another important problem, very important problem.
ఈ ప్రాబ్లం ఏమంటున్నారు చూడండి, గివెన్ టూ సర్కిల్స్ దిస్ సర్కిల్ అండ్ దిస్ సర్కిల్ ఆర్ టచ్ ఈచ్ అదర్. ఆ రెండు టచ్ చేసుకుంటే కండిషన్ ఇదని చూపించాలి. మరి టచ్ చేసుకుంటే ఇంటర్నల్లా ఎక్స్టర్నల్లా అని ఏమి ఇవ్వలేదు ఇక్కడ, కానీ ఖచ్చితంగా ఆ రెండు ఏం చేస్తాయి, టచ్ చేసుకుంటే అని చెప్తున్నారు. టచ్ చేసుకుంటే కండిషన్ చూపించమంటున్నారు. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇచ్చిన రెండు సర్కిల్స్ 1 to 1 తీసుకున్నాం. ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ ఏమవుతుంది 2G 2F ఉన్నాయి కాబట్టి సెంటర్ -G -F. అలాగే రేడియస్ ఏమవుతుంది √G² + F². C అలాగే లేదు, ఇక్కడ 0 కాబట్టి రాలేదు. అలాగే సెంటర్ ఆఫ్ 2 ఏమవుతుంది G' F' ఉన్నాయి కాబట్టి -G' -F'. రేడియస్ ఏమవుతుంది √G'² + F'². ఇప్పుడు చూడండి, ద గివెన్ సర్కిల్స్ ఆర్ టచ్ ఈచ్ అదర్. ఆ ఇచ్చిన సర్కిల్స్ టచ్ అయితే కండిషన్ ఏంటి, C1 C2 ఈజ్ ఈక్వల్ టు మీకు ఎక్స్టర్నల్ గా టచ్ చేసుకుంటే R1 + R2, ఇంటర్నల్ గా టచ్ చేసుకుంటే R1 - R2. సో ఏదో ఒకటి ఖచ్చితంగా, ఇక్కడ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అనేది తెలియదు, ఖచ్చితంగా ఏదో ఒకటి అవుతుంది. కాబట్టి ఎలా తీసేసుకున్నాం, డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ మస్ట్ బి ఈక్వల్స్ టు R1 + R - R2. ప్లస్ ఆర్ మైనస్ మీన్స్ ఇక్కడ సర్కిల్స్ ఎక్స్టర్నల్ గా టచ్ చేసుకుంటే R1 + R2, ఇంటర్నల్ గా టచ్ చేసుకుంటే R1 - R2. మరి ఎలా టచ్ చేసుకున్నాయి అనేది ఇవ్వలేదు, టచ్ అయితే చేసుకున్నాయి కాబట్టి ఈ ప్రకారంగా తీసుకుని చేసేస్తాం. చేస్తే ఫైనల్ గా మనకి సరిపోతుంది. అది ఎక్స్టర్నల్ గా టచ్ చేసుకున్నా ఇంటర్నల్ గా టచ్ చేసుకున్నా కూడా అప్లికబుల్ అవుతుంది. కాబట్టి నా ఇప్పుడు ఏం చేయాలి, C1 C2 కట్టాలి. C1 C2 అంటే ఈ రెండింటి మధ్యన డిస్టెన్స్ కాబట్టి √x1 - x2. x1 - x2 అంటే -G + G'² మైనస్, ఇది x1 అంటే -G -x2 కాబట్టి మైనస్ ప్లస్ G' హోల్² ప్లస్ -F + F'² ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఇదేంటంటే ఇది √G² + F² ప్లస్ ఆర్ మైనస్ √G'² ప్లస్ F'² మాడ్ ఇది. సో దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేద్దాం. ఇక్కడ ఏం చేద్దాం, స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, రూట్ పోతుంది స్క్వేర్ చేయడం వల్ల. ఇక్కడ ఏం మిగులుతుంది, -G + G'² ప్లస్ -F + F'² ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది, ఇది స్క్వేర్ హోల్² చేయడం వల్ల A² + B² ప్లస్ ఆర్ మైనస్ 2ab కింద వేసుకుంటాం. ఎందువల్ల మధ్యలో ప్లస్ ఉంటే +2ab, మైనస్ ఉంటే -2ab. కానీ ఇక్కడ అంటే a + b హోల్² కాబట్టి, కానీ ఇక్కడ మధ్యలో ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి 2abకి ఏమొస్తుంది, ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. కాబట్టి ముందు a² అంటే √G² + F² హోల్² కాబట్టి రూట్ బాగుంది. G² + F² ప్లస్ b² అంటే G'² + F'², a² + b² అయిపోయింది. ప్లస్ ఆర్ మైనస్ 2ab, a అంటే √G² + F² ఇంటూ b అంటే √G'² + F'². ఎంప్లాయీస్ ఇప్పుడు ఇది a + b హోల్² ఎక్స్టెండ్ చేయండి. G² G'² ఇది ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి -2ab కాబట్టి -2G G' ప్లస్ F² ప్లస్ F'² -2F F' ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా G² ప్లస్ F² ప్లస్ G'² ప్లస్ F'². ఓకే, ప్లస్ ఆర్ మైనస్ 2 ఇంటూ √G² ప్లస్ F² ఇంటూ √G'² ప్లస్ F'². ఇప్పుడు అటు ఇటు పోయి క్యాన్సిల్ అయిపోయి కూడా ఇక్కడ ప్లస్ G² ఇటు ఉంది, అలాగే ప్లస్ F² ఇటు ఉంది, ప్లస్ G'² ఇక్కడ ఉంది, ప్లస్ F'² ఇక్కడ ఉంది. సో ఇవన్నీ పోయింది. ఇంక ఇక్కడ ఏం మిగిలింది, -2G G' -2F మిగిలింది. సో ఈ సింప్లిఫికేషన్ మనం ఇక్కడ చేసుకుంటాం చూడండి. సో ఈ మిగిలిన రెండింటిలో నుంచి ఏం కామన్ వచ్చేస్తుందో చూడండి, -2 కామన్ వచ్చేస్తే లోపలికి ఏం మిగిలింది, G ప్లస్ F మిగిలింది ఈజ్ ఈక్వల్ టు ఇటు పక్కన ఏం మిగిలింది మనకి, ప్లస్ ఆర్ మైనస్ 2 ఇంటూ √G² ప్లస్ F² ఇంటూ √G'² ప్లస్ F'² ఇవి మిగిలింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇటు పక్క 2 పోయింది, మళ్ళీ స్క్వేరింగ్ బోత్ సైడ్స్ ఇంకొకసారి స్క్వేరింగ్ చేద్దాం. ఎందువల్ల ఇటు పక్క రూట్లు కూడా క్యాన్సిల్ అయిపోవాలి. అప్పుడు ఇక్కడ ఇది ఏమవుతుంది, G
g dash plus f dash whole square is equal to, సో ఎలాగా పోయి దీనికి స్క్వేర్ చేయడం వల్ల మైనస్ ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ అయిపోద్ది. ఎందువల్ల ప్లస్కి స్క్వేర్ ప్లస్, మైనస్కి స్క్వేర్ కూడా ప్లస్, కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ కూడా లేదు ఇక్కడ, కాబట్టి డైరెక్ట్గా ప్లస్ కాబట్టి ఇంకేం వేయాలి. ఇట్లా ఏమవుతుంది, జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఇంటూ జీ డాష్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ డాష్ స్క్వేర్ అవుతుంది. రూట్లు పోయినాయి స్క్వేరింగ్ చేయడం వల్ల. ఇప్పుడు ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే జీ స్క్వేర్ జీ డాష్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎఫ్ స్క్వేర్ ఎఫ్ డాష్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే దీని అందరికీ స్క్వేర్, బి స్క్వేర్ అంటే దీని అందరికీ స్క్వేర్. దీని అందరికీ స్క్వేర్ వేసినప్పుడు ఆ స్క్వేర్ రెండింటికి చెందుతుంది. సో జీ స్క్వేర్ జీ డాష్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఎఫ్ డాష్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab 2g డాష్ ఇంటూ ఎఫ్ ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు, ఇటు పక్కకు రండి, ఇటు పక్క మల్టిప్లికేషన్ చేయండి. జీ స్క్వేర్ జీ డాష్ స్క్వేర్ ప్లస్ జీ స్క్వేర్ ఎఫ్ డాష్ స్క్వేర్, జీ స్క్వేర్తో రెండింటిని చేసాం ప్లస్ ప్లస్ మళ్ళీ ఇక్కడ ఎఫ్ స్క్వేర్ జీ డాష్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఎఫ్ డాష్ స్క్వేర్. సో అటు ఇటు ఏవైనా కామన్గా ఉంటే కొట్టే, జీ స్క్వేర్ జీ డాష్ స్క్వేర్ ఉంది, జీ స్క్వేర్ జీ డాష్ స్క్వేర్ ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. ఎఫ్ స్క్వేర్ ఎఫ్ డాష్ స్క్వేర్ ఉంది, ఎఫ్ స్క్వేర్ ఎఫ్ డాష్ స్క్వేర్ ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఏం మిగిలింది అనేది చూడండి. ఇక్కడ ఏంటి మిగిలింది మనకి, 2g డాష్ ఇంటూ ఎఫ్ ఎఫ్ డాష్ మిగిలింది ఈజ్ ఈక్వల్ టు, ఇటు పక్కన ఏం మిగిలిందో చూడండి, జీ స్క్వేర్ ఎఫ్ డాష్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ జీ డాష్ స్క్వేర్ మిగిలింది. సో దీన్ని మనం అటుపక్కకు పంపేయండి. అప్పుడు ఏమవుతుంది, జీ స్క్వేర్ ఎఫ్ డాష్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ జీ డాష్ స్క్వేర్, ఇది రేపు వచ్చేస్తే మైనస్ 2g ఎఫ్ డాష్ ఇంటూ జీ డాష్ ఎఫ్. ఏమి లేదు, జీ ఎఫ్ డాష్ ముందు రాసాను, తర్వాత జీ డాష్ ఎఫ్ రాసాను, మనకి క్లియర్గా అర్థం అవడానికి. ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి, జీ ఎఫ్ డాష్ అన్నదాన్ని ఏ అనుకున్నారు అనుకోండి, దీని అందరికీ స్క్వేర్ ఉంది, కాబట్టి ఇది ఏ స్క్వేర్, ఎఫ్ జీ డాష్ బి అనుకుంటే బి స్క్వేర్ మైనస్ 2g ఎఫ్ డాష్ అంటే ఏ, జీ డాష్ ఎఫ్ అంటే ఎఫ్ జీ డాష్ అంటే బి. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, కాబట్టి జీ ఎఫ్ డాష్ మైనస్ ఎఫ్ జీ డాష్ హోల్ స్క్వేర్ అని రాయించి మొత్తం ఈక్వల్ టు 0. స్క్వేర్ ఇటు వెళ్ళిపోతే జీ ఎఫ్ డాష్ మైనస్ ఎఫ్ జీ డాష్ ఈక్వల్ టు 0. సో జీ ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ జీ డాష్, అదే పెడితే జీ ఎఫ్ డాష్ ఈక్వల్ టు ఎఫ్ జీ డాష్ విచ్ ఈస్ ద కండిషన్. అర్థమైందండి, చాలా సింపుల్, ఇది ఏమీ లేదు, ఓన్లీ సింప్లిఫికేషన్. సో C1 C2 ఈక్వల్ టు R1 ప్లస్ ఆర్ మైనస్ R2, అవి ఎందులో సబ్స్టిట్యూట్ చేసి జాగ్రత్తగా సింప్లిఫై చేసుకోవడం, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా. అర్థమైందా? డీటెయిల్గా ఇంకొకసారి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే రివైండ్ చేసి మళ్ళీ చూడండి. క్యాలిక్యులేషన్ కోసం మాత్రమే, కాన్సెప్ట్ ఈజ్ వెరీ సింపుల్. ఓన్లీ బై యూజింగ్ దిస్ కండిషన్ అవర్ ప్రాబ్లమ్ ఈజ్ డెరైవ్డ్. ఓకే, సో యూ గో త్రూ వన్స్ అగైన్ అండ్ నోట్ డౌన్ ఇట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్. నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకో. This is one more important problem. It is also same as the previous problem. Here also two circles are given and they said that these two circles are touch each other. Then you have to show this condition, 1 by a square plus 1 by b square equal to 1 by c. రెండు సర్కిల్స్ టచ్ చేసుకుంటే ఇది కండిషన్ అని ప్రూవ్ చేయమంటున్నారు. కాబట్టి ఇచ్చిన రెండు సర్కిల్స్ తీసుకున్నామండి. దీని సెంటర్ మైనస్ జీ మైనస్ ఎఫ్ ఫార్ములా, మైనస్ జీ అంటే జీ నుంచి మైనస్ ఏ అయింది, ఎఫ్కి ఇక్కడ వై లేదు కాబట్టి 0 అయింది. రేడియస్ ఏమో R1 ఈక్వల్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ అంటే మైనస్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్, ఎఫ్ అలాగే లేదు 0 కాబట్టి తీసేయచ్చు, మైనస్ సి కాబట్టి ఇక్కడ మైనస్ సి. అదేవిధంగా సెంటర్ ఆఫ్ C2, దీనికి ఏమైంది, ఇక్కడ ఎక్స్ట్రా లేదు కాబట్టి జీ 0 అయిపోయింది, మైనస్ ఎఫ్లోనేమో ఇది మైనస్ బి అయింది. రేడియస్ ఏమైంది, R2 ఈక్వల్ టు జీ లేదు కాబట్టి జీ 0, ఎఫ్ బదులు మైనస్ బి కాబట్టి బి స్క్వేర్ మైనస్ సి. సో అది R2. ఇప్పుడు ఈ రెండు సర్కిల్స్ టచ్ చేసుకుంటే C1 C2 ఈజ్ ఈక్వల్ టు కండిషన్ ఏంటి, మోడ్ R1 ప్లస్ ఆర్ మైనస్ R2. సో C1 C2 కడదాం, అంటే ఈ రెండింటికి మధ్యన డిస్టెన్స్ కడదాం. ఏంటవుతుందని చెప్పండి, మైనస్ ఏ మైనస్ 0 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఏ మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్
y1 minus y2 0 plus b whole square is equal to mod r1 అంటే ఇదంతా ఇది root of a square minus c plus or minus root of b square minus c ఇది. సో ఇప్పుడు ఇది is equal to ఇది ఏమైందండి, ఇది root of a square plus b square is equal to mod root of a square minus c plus or minus root of b square minus c. ఇక్కడ ఏం చేద్దామంటే స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేస్తే ఇది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే a square plus b square is equal to ఇది a plus or minus b whole square కానీ ముందు a square అంటే a square minus c రూట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇది b square అంటే రూట్ క్యాన్సిల్ అయిపోయి ప్లస్ b square minus c whole square plus or minus 2ab 2a అంటే root of a square minus c into b అంటే root of b square minus c. సో ఇటు మనం a square క్యాన్సిల్ అయిపోయింది, b square క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మైనస్ సి ఏమవుతుంది, -2 సో ఇది పక్కకు తీసుకొచ్చేయండి. 2c is equal to plus or minus 2 into root of a square minus c into root of b square minus c. మళ్ళీ ఇటు క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ మనం సింప్లిఫై చేయడానికి మళ్ళీ స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేయండి. ఇక్కడ కూడా మళ్ళీ స్క్వేరింగ్ బోత్ సైడ్స్. ఇలా స్క్వేరింగ్ బోత్ సైడ్స్ కనుక చేస్తే ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఏమవుతుంది, సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది దీని అంతటికే స్క్వేర్ కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ ఏమో ప్లస్ అయిపోతుంది. స్క్వేరింగ్ చేసినప్పుడు ఇందాక చెప్పాను ప్లస్కి స్క్వేర్ ప్లస్ మైనస్కి స్క్వేర్ కూడా ప్లస్ కాబట్టి అది ప్లస్ అయిపోతే దీని రూట్ పోయి ఏ స్క్వేర్ మైనస్ సి ఇంటూ బి స్క్వేర్ మైనస్ సి అనేది ఇక్కడ మిగులుతుంది. సో ఇప్పుడు మనం సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేయండి. ఇక్కడ ఏ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ సి మైనస్ బి స్క్వేర్ సి ప్లస్ సి స్క్వేర్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ a square into c minus a square c minus c into b square minus b square c minus c into minus c plus c square. సో ఇటు ప్లస్ c square క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మైనస్ రెండు ఇటు పక్కకు పట్టుకొచ్చేస్తే a square c plus b square c is equal to a square b square. సో ఈ రెండింటిలో నుంచి ఏం కామన్ వస్తుంది, c కామన్ వచ్చేస్తే a square plus b square is equal to a square b square. మనం ఈ c అటు పక్కకు పట్టుకుపోయి a square b square ఇటు పక్కకు తెస్తే a square plus b square by a square plus a square b square is equal to c ఇటు పక్కకు వెళ్ళింది కాబట్టి 1/c. ఇది ఇటు పక్కకు వచ్చింది కాబట్టి దీని బైలోకి వచ్చింది. ఇప్పుడు దీన్ని రెండు కింద కొట్టేమనుకోండి a square by a square b square plus b square by a square b square equal to 1/c. a square cancel, b square cancel. So ending 1/a square plus 1/b square equal to 1/c, which is the given condition. So only simplification ఈ కండిషన్ లో వేయడం చాలా కరెక్ట్ గా మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఎక్కడ తేడా లేకుండా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్, system of circles is also completed with this class. All of the important problems are discussed here in these classes. So you go through the classes. Whenever you have a doubt, you have to ask me. మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. ఎక్కడితో సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ కూడా పూర్తయిపోయింది. ఇంకా కంపల్సరీగా తర్వాత ఇంకా నేను కొంతకాలం పాటు మ్యాథ్స్ని ఆపి ఇంగ్లీషు సాంస్క్రిట్ బుక్స్ కూడా వచ్చినాయి. మీరందరూ కూడా రేపు మండే వచ్చేటప్పుడు మీ పేరెంట్స్ని వెంట పెట్టుకుని వచ్చి ఇంగ్లీష్ సాంస్క్రిట్ బుక్స్ కూడా తీసుకోండి. అలాగే మీ ఫీజుల గురించి వాటి గురించి కూడా ఒకసారి ఫస్ట్ ఇయర్ పెండింగ్స్ ఏమైనా ఉంటే మీరు పే చేయవలసి వస్తుంది. అలాగే ఫీజుకి సంబంధించిన అనుమానాలు ఏమన్నా ఉన్నా కూడా మీరు వచ్చి ఇక్కడ నివృత్తి చేసుకోండి. వచ్చి అన్నీ మాట్లాడుకుని మీరు కంటిన్యూ అవ్వండి. అండ్ లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను, మళ్ళీ ఈ క్లాస్లో కూడా వన్స్ అగైన్ ఐ అపీల్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ కమ్ టు ద లైవ్ క్లాసెస్. ప్లీజ్ కమ్ టు ద లైవ్ క్లాసెస్ ఇఫ్ దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ. డోంట్ నెగ్లెక్ట్. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా కాలేజీకి రండి, లైవ్ క్లాసులకి రండి. లైవ్ క్లాసుల్లోనే చాలా ఉపయోగం ఉంటుంది. ఓకే, ఇంకా ఏ రకంగానూ రావడానికి ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఇంకా మనం ఏం చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఆన్లైన్ ఫాలో అవుతారు.
కానీ లోకల్ స్టూడెంట్స్ ఆర్టీసీకి వచ్చి అవకాశం ఉన్న వాళ్ళు, వేరే వేరే ట్రాన్స్పోర్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉన్న వాళ్ళు కాలేజీకి రావడానికి ప్రయత్నం చేయండి. అతి త్వరలో 2 పూట్ల కూడా కాలేజీ జరుగుద్ది. ఆల్రెడీ ఒక 40 to 50 మెంబర్స్ వస్తున్నారు ఇప్పటికే. సో ఈ అటెండెన్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాం. ఆన్లైన్లో కూడా మీకు ఆఫర్లీ సిలబస్ కూడా మీకు చెప్తాం. ఆఫర్లీ కూడా జరుగుద్ది మీకు January 1st వీక్ లోపల. సో దానికి సంబంధించిన సిలబస్ ఏంటి అనేది కూడా మీకు చెప్తాం. అలాగే ఇంపార్టెంట్ పేపర్స్ రేపు ఇంగ్లీష్ సాంస్క్రిట్తో పాటు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ పేపర్స్ కూడా మీకు ఇస్తాం చదువుకోవాల్సినవి. సో ప్లీజ్ వన్స్ అగైన్ ప్లీజ్ కమ్ టు లైవ్ క్లాసెస్. డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్. మీరు అవకాశాన్ని ఏదైనా మనకి ఉపద్రవం వస్తే దాంట్లోంచి అవకాశాన్ని ఎత్తుక్కోవాలి తప్ప మీరు పాడైపోవడానికి అవకాశం లేదు. దీన్ని మార్చుకోకూడదు. కాలేజీకి రండి, ఏమాత్రం అవకాశం ఉన్నా మీకు చాలా ఉపయోగం జరుగుద్ది. సో ప్లీజ్ కమ్ టు ద క్లాసెస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. వన్స్ అగైన్ we meet you again on Monday with some important English classes. Thank you.